ఒక 10 ఇయర్ అబ్బాయి సడన్గా మిస్ అయిపోతాడు. ఎలా అంటే నెక్స్ట్ క్లిప్లో చూడండి. సో దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక కాప్ని సెండ్ చేస్తారు. బట్ ఈ కిడ్నాపింగ్ చూస్తుంటే తనకి ఏదో ఒక ప్రీవియస్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. బట్ ఆ క్రైమ్ చేసిన వ్యక్తి ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. సో ఇది కాపీకేట్ కిల్లరా అనేది తెలియదు. వాళ్ళ వైఫ్ని సన్ను కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు డైరెక్టర్. అండ్ దట్స్ వేర్ థింగ్స్ స్టార్ట్ గో రాంగ్. ఇంట్లో సామాన్లు మిస్ అవుతాయి, వాళ్ళు కొన్ని పిక్స్ మారుతూ ఉంటాయి. సో ఇది ఒక గోస్ట్ ఆర్ అన్ ఎంటిటీ ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. సో వాట్ వాస్ దట్ అనేది రెస్ట్ ఆఫ్ ద మూవీ. మోస్ట్ అండర్ రేటెడ్ థ్రిల్లర్ అని చెప్పగలను ఒక మాటలో అయితే. అండ్ చాలా స్మార్ట్ రైటింగ్ ఉంటుంది, మనకి స్పూన్ ఫీడ్ చేయరు అసలు. అండ్ దే కన్సిడర్ ఆడియన్స్ బీయింగ్ ఇంటెలిజెంట్. సౌండ్ డిజైన్ ఇది హీరో ఆఫ్ ది ఫిల్మ్. చాలా ఇంట్రికేట్ ఉంటుంది అండ్ మన మూడ్ సెట్ చేస్తుంది రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ సీన్. ఆ టెన్షన్తో ఉన్న సీన్స్ కూడా చాలా బాగా ల్యాండ్ అవుతాయి. అండ్ మిడ్ పాయింట్ దగ్గర కాస్త స్లో అనిపిస్తుంది, బట్ తర్వాత ఆడుకుంటూ పోతాడు. ఒక మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే వీళ్ళ దగ్గర హెలెన్ హంట్ లాంటి ఎక్సలెంట్ యాక్టర్ పెట్టుకొని అస్సలు యూజ్ చేసుకోలేదు. ఆమెకు అసలు స్కోపే లేదు. మైండ్ యూ, షీ హాజ్ అన్ ఆస్కర్. వెరీ డిసప్పాయింటింగ్ అదైతే. బట్ యా, ఖచ్చితంగా చూడండి, ఒక మంచి కిక్ ఇస్తుంది. స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్.